చాలా రోజులు సంసారం చేయకుండా కలవకుండా ఉంటే ఏమన్నా అవుతుందా అని మిత్రులు అడుగుతున్నారు. చాలా రోజులు సంసారం చేయకుండా ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. యూజువల్గా ఈ సంసారానికి ఆల్టర్నేట్ మ్యాస్టర్బేషన్కు అలవాటైపోతారు. ఒకసారి మ్యాస్టర్బేషన్కు బాగా అలవాటైపోతే సంసారంలో సుఖం ఉండదు. కొద్దిపాటి 15 రోజులు నెల రోజుల్లో కలవకపోయినంత మాత్రాన పెద్దగా నష్టం ఏం లేదు. కానీ నెలల తరబడి కలవకుండా ఉంటే యూజువల్గా అబ్బాయిలు తమ మ్యాస్టర్బేట్ చేసుకుంటారు, అమ్మాయిలు కూడా మ్యాస్టర్బేట్ చేసుకుంటారు. ఒకసారి నా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు, వాళ్ళు భార్యాభర్తలు. అతను సంసారం చేయగానే పరిగెత్తుకొని బాత్రూంలోకి వెళ్తాడు. ఈమెకు ఒకసారి డౌట్ వచ్చేసి అతను బాత్రూంలోకి వెళ్ళగానే ఈమె సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేశారు. అతను బాత్రూంలోకి వెళ్ళి అక్కడ మ్యాస్టర్బేట్ చేసుకుంటున్నాడు. అంటుంది, నేను ఇంతసేపు ఆయనకు సుఖాన్ని ఇచ్చాను కదా, మళ్ళీ ఆయన బాత్రూంలోకి వెళ్ళి ఎందుకు మ్యాస్టర్బేట్ చేసుకుంటున్నాడు అంటే నేను చెప్పాను, వాళ్ళకి పెళ్లి కన్నా ముందే అతను మ్యాస్టర్బేషన్కి అలవాటైపోయాడు. కొన్ని డికేట్స్ కొద్దీ ఆయన మ్యాస్టర్బేట్ చేసుకున్నాడు. ఆయనకు అందులో సుఖం అలవాటైపోయింది. మీరు సుఖాన్ని ఇచ్చినా ఆయనకు ఆ తృప్తి రావట్లేదు, అందుకని అటు వెళ్ళి మళ్ళీ చేసుకుంటున్నాడు అని చెప్పాను. చాలా రోజులు భార్యాభర్తలు దూరంగా ఉంటే మంచిది కాదు. ఒకవేళ ఇద్దరికి కాన్సన్ట్రేషను సైకలాజికల్గా చాలా పవర్ ఉంటే సీతారాములు చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు కలుసుకోగలిగారు. కానీ అప్పటికీ కూడా కలుసుకున్న తర్వాత కూడా అపోహలు వచ్చాయి. రాముడు కూడా సీతమ్మవారిని అడవిలో వదిలేశారు. ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలనుకుంటే ఎంత ఫ్రీక్వెంట్గా సంసారం చేస్తే అంత తక్కువ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కనుక చాలా రోజులు దూరంగా ఉండడం మంచిది కాదు. కొద్ది రోజులు అవసరాలను బట్టి ఉన్నంత మాత్రాన పెద్ద నష్టం ఏమి జరగదు.